వెల్కమ్ టు S4 మీడియా. విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన రాజకీయ ప్రవీణుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజ్యాంగ పరిపాలనలో కీలకమైన గవర్నర్ పదవికి ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వుల మేరకు ఆయన గోవా గవర్నర్గా నియమితులయ్యారు. త్వరలోనే ఆయన రాజ్భవన్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. అనుభవంతో ముద్దుపడిన రాజకీయ నాయకుడు అశోక్ గజపతిరాజు రాజకీయ జీవితం నేటితో 4 దశాబ్దాలకు పైగా సాగుతుంది. 1978లో జనతా పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆపై 1983లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత వరుసగా 1985, 1989, 1994, 1999, 2009లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో ఎంపీగా గెలిచి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖను నిర్వహించారు. రాష్ట్రంలో ఆయన కీలక మంత్రిత్వ శాఖలతో పాటు శాసనసభ స్పీకర్ పదవిని కూడా చేపట్టారు. రాజకీయ అనుభవానికి పరిపక్వతకు ప్రతీకగా నిలిచారు. వంశ పారంపర్యం పాలనలో ప్రామాణికత. పూసపాటి రాజవంశానికి చెందిన అశోక్ గజపతిరాజు విజయనగరం ప్రాంతంలో సమాజ సేవ, ధార్మిక సేవలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం, రామతీర్థ దేవస్థానం వంటి పలు విశ్వాస సంస్థలకు అనువంశిక ధర్మకర్తగా వ్యవహరిస్తూ ఆస్తి పరిరక్షణతో పాటు ప్రజాసేవను ముఖ్యంగా కొనసాగించారు. వేల కోట్ల ఆస్తుల పాలకుడైన ఆయన జీవన శైలి సాదాసీదాగా ఉండటం గమనార్హం. ప్రజల్లో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా పేరొందారు. అవినీతి మచ్చలేని వ్యక్తిత్వం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎదుర్కాలేకపోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం. వ్యక్తిగతమైన పదవుల్లోనూ ఆయన శుద్ధతకు విలువనిచ్చారు. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అశోక్ గజపతిరాజును సుదీర్ఘమైన సేవలకు ప్రతిఫలంగా గవర్నర్ పదవికి పరిశీలించారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన్ను ఎదురైన అనేక ఒడిదుడుకులు చూసి చంద్రబాబు ఈ నియామకాన్ని గౌరవాత్మకంగా అభివృద్ధి చేశారు. బాధ్యతలతో భవిష్యత్తులోకి 2024 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు స్వయంగా పోటీ చేయక తన కుమార్తె అదితి గజపతిరాజును చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేయించి విజయం సాధించారు. రాజకీయ వారసత్వం కొనసాగిస్తూనే తన రాజకీయ బాధ్యతలకు పాక్షిక విరమణ ప్రకటించారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన ఇక రాజ్యాంగబద్ధ పదవిలో బాధ్యతలు నిర్వహించనున్నారు. 5 ఏళ్ల పాటు గోవా రాష్ట్రానికి గవర్నర్గా సేవలను అందించనున్నారు. పార్లమెంట్ నుంచి రాజ్భవన్ దాకా ఇది గౌరవపూర్ణ ప్రయాణం. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, శాసనసభ స్పీకర్గా పనిచేసిన అశోక్ గజపతిరాజు ఇప్పుడు గవర్నర్గా నియమితులవ్వడం అనేది రాజ్యాంగ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం. వయసులో మేధస్సు తగ్గని నాయకుడిగా, అనుభవం అధికమైన వాస్తవాది గవర్నర్గా ఆయన్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం విశేషం.